నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన మాజీ సర్పంచ్. ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు. బాపూజీ రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. బైరాం నగర్ లోని వాగులో గంగమ్మ పూజలు చేసిన రైతులు. ఐలమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్న బీఆర్ఎస్ నాయకులు. చిరు వ్యాపారులపై రేవంత్ సర్కార్ చులు. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. తిరుపతి ట్రైన్లో బీజేపీ నాయకుల భక్తి పాటలు. చెరువులోనే బిల్డింగ్ నిర్మాణం బాంబులతో కూల్చేసిన హైడ్రా. మల్కాజ్గిరి కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ ధోబీఘాట్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీరనారి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించామన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతిని జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయని, అయినా ముందుకు వెళ్లి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సంయుక్త కార్యదర్శి కాసర్ల నాగరాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భూపోరాటానికి నాంది పలికినటువంటి వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని మల్కాజ్గిరిలోని జ్యోతినగర్ ధోబీఘాట్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ ధోబీఘాట్లో మనము ఐలమ్మ చిత్రపటానికి ఇప్పుడే పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేడు జయంతిని జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఐలమ్మకు అవమానపరిచే విధంగా నేడు కొన్ని కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ధోబీఘాటు రజక సంఘాన్ని అని చెప్పి మనం రజక సంఘం తరఫున పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధోబీఘాటు మన రజక సంఘానికి దక్కే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి మన పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ బైరాం నగర్ లోని వాగులో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ ప్రాంత రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా బైరాం నగర్ గ్రామంలోని ఆ ప్రాంత రైతులు తాజా మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వాగులో గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ టపాస్పల్లి రిజర్వాయర్ నుండి గంధమల్ల చెరువు నింపి అలుగుపోయడంతో ఈ ప్రాంత రైతులకు మరియు ఆలేరు నియోజకవర్గం గుండాల, మోత్కూర్, తిరుమలగిరి వరకు ఉండే ప్రాంత రైతులకు కూడా భూగర్భ జలాలు పెరిగేందుకు కృషి చేసిన బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాగుపై చెక్ డ్యాం వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వం శాంక్షన్ చేసినందువల్ల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శ్రద్ధ వహించి వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రాంతంలో రైతులు, విద్యార్థులు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, ఐలయ్య, అంజయ్య, మహేందర్, బాలమల్లేష్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే మంత్రులతో మాట్లాడి నీరు వదిలిపెట్టిన మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే విధంగా మా మహేంద్ర అన్న అన్నట్టు కాంట్రాక్టర్ రెడీలో ఉన్నాడు. మీరు తొందరగా బ్రిడ్జి వేయాలని మీరు ఇంతకుముందుకు ఇచ్చిన మాట ప్రకారం మా ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ బ్రిడ్జి తొందరగా పూర్తి చేయాలని మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అందరు రైతులం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బ్రిడ్జి చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి, ఇక్కడ నుండి మహిళలకు వేరే విలేజ్ కి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మించాలని మన ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. బైరాం నగర్ మధ్యలో ఉన్నటువంటి మా పెద్దవాగుకు నీళ్లు చేరుకోవడం జరిగింది. గంధమల్ల చెరువు అలుగుపోయడం వలన వర్షాలు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డ గౌరవ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారు, ప్రభుత్వ విప్పు, రాష్ట్ర మంత్రి వాళ్ళతో మాట్లాడిన 24 గంటల్లోపే
అంత్యక్రియలు జరిపి తన మానవత్వాన్ని చాటుకున్నారు మాజీ సర్పంచ్ మణి. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరు అనాథ శవాలకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి, రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని శ్మశానంలో దహన సంస్కారాలను చేపట్టారు. గత వారం ముందు ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎక్కడో ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళిద్దరూ చెప్తారు. 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ కాడ రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజ్ సారు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజ్ గారు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు, మళ్ళా వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ, ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ చెందిన వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు 5-6 రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందువల్ల మాకు నేను దళవాగపల్లి మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజ్ సార్ గారు. ఎవరన్నా కానీ బీదోళ్ళు ట్రాక్ మీద పడితే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా. మేము కలిసి గుర్తుల సేవ రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వీరవనిత వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా కుకునూరుపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి చిట్యాల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు. అనంతరం ప్రజ్ఞాపూర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మరియు గజ్వేల్ పట్టణంలోని కోటమైసమ్మ వద్ద చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవేళలా ఎందరో నాయకులకు, ఉద్యమకారులకు ఆదర్శమని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోదరుడు శ్రీధర్ గారు, ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, అదే గవర్నమెంట్లో కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ మన శ్రీధర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకయ్య గారు, ప్రసాద్ గారు, స్వామి గారు, సాయి గారు, నాగరాజు గారు, రాజన్న గారు, అందరూ మా రజితక్క గారు, ఇక్కడే ఉన్నటువంటి మా శ్రీకర్జీ, మా నర్సి, అందరికీ వీళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నాడు చాకలి ఐలమ్మ ఒక రజిక సోదరి అయి ఉండి జమీందారులను, జాగీర్దారులను అరిమికొట్టి హరిజన, గిరిజన, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అన్ని కులాలను, అన్ని వర్గాలను ఒక విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు కూడా చాకలి ఐలమ్మని కానీ, ఉద్యమకారులను కానీ, రజాకాల టైంలో పోరాటం చేసినటువంటి యోధుల్ని కూడా ఎవ్వరు కూడా జ్ఞాపకార్థం చేసినటువంటి సందర్భాలు లేకుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మరి చాకలి ఐలమ్మ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే రజిక సోదరులందరినీ కూడా, అక్కల్ని, చెల్లెలందరినీ కూడా గౌరవించినటువంటి నాయకుడు. మరి అట్లాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి రావాలి. పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాడితే
పట్టణంలోని పెద్ద చెరువులో ఏకంగా ఓ వ్యక్తి 3 అంతస్తుల బిల్డింగునే కట్టేశాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా 3 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కింది వరకు వచ్చాయి. దీంతో బిల్డింగ్ FTL పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైడ్రా దాన్ని బాంబుల ద్వారా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడి 2కి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. వందే భారత్ ట్రైన్లో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన మాధవిలత. వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లారు బీజేపీ నాయకురాలు మాధవిలత. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డూ వివాదం పై జరుగుతున్న వాగ్వాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతికి రైలులో భజన చేస్తూ ప్రయాణించారు మాధవిలత. Rama Rama Hare 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 Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna
ఐలమ్మ పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో పోస్టర్లను అతికించారు. సేవ్ వైజాగ్ నేపథ్యంలో ఎన్టీఆర్ వారికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవర రేపు విడుదలవుతున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిశాయి. దీంతో జన జాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. వనస్థలిపురం రైతు మార్కెట్ వద్ద చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్న అధికారులు. వనస్థలిపురం రైతు మార్కెట్ దగ్గర చిరు వ్యాపారుల దుకాణాలను జేసీపీతో కూల్చేస్తున్న అధికారులు. గతంలో మార్కెట్ బయట కూరగాయలు అమ్ముకునేందుకు అనుమతినిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్నారు. గతంలో ఇచ్చిన లైసెన్స్ కార్డులను చూపించి ఆందోళనకు దిగిన చిరు వ్యాపారులు కూల్చివేతలు ఆపాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ దుకాణాలను కూల్చడం వల్ల ఉన్న ఒక్క ఉపాధిని కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుదామని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యబాబులు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఉద్యమించిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మోసపూరిత హామీలతో, మాయ మాటలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, కౌన్సిలర్ మేదర లలిత తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ గారి జయంతిని మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలవంది కాదు. ఈ భూమి నాది, ఈ పంట మాది, ఆ కడవెంటి దొరవర్రా నా పంట ఎత్తుకెళ్ళటానికి అని చెప్పి తిరుగుబాటు చేసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు నా కొడుకు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కోరు మడమ తిప్పని పోరాటం సాగించినటువంటి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆ 3 ఎకరాల పోరాటమే సాయుధ పోరాటం అయి లక్షలాది ప్రజలకు దున్నేవానికే భూమి కావాలని చెప్పి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ గారి పాత్ర కీలకమైంది. ఐలమ్మ గారిని ఆదర్శం తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి అమలు కాని వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా పోరాటం జరపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్థానిక మున్సిపాలిటీ భవనం ముందు ఉన్నటువంటి
చాకల ఐలమ్మ గారి విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున, టౌన్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. వాస్తవంగా ఇవాళ 129వ జయంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించాము. అసలు చాకల ఐలమ్మ గారి ఇంటి పేరు వాస్తవంగా చిట్యాల ఐలమ్మ. ఆమెకు ఎందుకు ఆ పేరు వచ్చిందని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అప్పుడు ఆంధ్ర మహాసభలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ ఐలమ్మ గారు ఒక 3 ఎకరాలు ఎక్కడో కౌలు తీసుకొని ఆ పంట తీసుకొని పోయే టైంలో అక్కడ ఉన్నటువంటి జమీందారు రామచంద్రారెడ్డి గారు, ఉట్టూరు రామచంద్రారెడ్డి గారు ఆ పంటను అడ్డగించి పంటను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాకల ఐలమ్మ వనిత అయినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో వాళ్ళందరినీ కూడా దుర్మార్గుల్ని పారదోవడం జరిగింది. మరి ఆ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి తన పంటను తాను చేజిక్కించుకొని ఇంటికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమీందారులు మొత్తం కలిసి ఈవెన్ ఏదో విధంగా మనం ఇక్కడ లేకుండా చేస్తే తప్ప మన జమీన్ నిలబడదనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభకి ఆమెకి అందరూ సపోర్ట్ చేసి ఆమెని ఒక యోధురాల్లాగా చిత్రించడం జరిగింది. మరి ఇవాళ ఆమె యొక్క జయంతి చేసుకోవటం అనేది టీఆర్ఎస్ పార్టీ పట్టానికి ఒక గర్వకారణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యానీ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.